హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను ఎంత చేంజ్ సేవ్ చేశాను, దాంతో ఏం కొన్నానని చెప్తానన్నాను కదా, అదే వీడియో అండి. ఏమంటే చాలామంది 500, 100, 200 ఇలా దాచిపెడితేనే మనీ ఎక్కువ సేవ్ అయ్యిద్ది, చేంజ్తో ఏమవుతుంది అని అనుకుంటారు కదా. అలా కాదండి. నాకే ఫస్ట్ టైము చాలా ఆశ్చర్యం వేసింది, మా ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. నాకు తెలియకుండానే అంత సేవ్ అయిందండి చేంజ్ అనేది. దానితో ఒక వస్తువు కాదులే, గోల్డ్ తీసుకున్నాము, చూపిస్తాను ఏంటని. ఏమంటే మనం ప్రతిరోజు ఏ ఒకటి కొంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు చేంజ్ వస్తూ ఉంటుంది. ఆ చేంజ్ని చూసారంటే చాలామంది ఎక్కడ పడితే అక్కడ అలా పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఒక చోట పెట్టుకున్నట్లయితే గోల్డ్ మనీ సేవ్ అయ్యిద్ది. ఎలా సేవ్ చేయాలి, ఎంత సేవ్ అయింది అన్నీ చెప్తా వివరంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమంది వస్తే 10,000 సబ్స్క్రైబర్స్ అవుతారండి. ఒక 100 and something ఉంది. నేనేమనుకున్నా అంటే ఈ ఫిబ్రవరి లోపు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇంకా ఫిబ్రవరి కొంత అయిపోవడానికి కొన్ని రోజులే ఉన్నాయి, 9 days 8 days ఉన్నాయి. అందుకని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ల్యాక్స్లో చూడాలనుకుంటారు, నేను థౌజండ్స్లో చూడాలనుకుంటున్నా. 10,000 చూడాలని. సరేనా? నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి ఛానల్ గురించి చెప్పండి. నచ్చినట్లయితే, బాగుంది అనిపించినట్లయితే సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం మంచిగా వ్యూస్ వచ్చేలాగా చేయండి. సరేనా? అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. May 13 వస్తే 3 years అయిపోతుందండి మన ఛానల్ స్టార్ట్ చేసి. అయితే వ్యూస్ తక్కువగా ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే సెకండ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను, అంటే చాలా రోజులు 2 months పైన గ్యాప్ వచ్చింది కదా, అందువల్ల చూడట్లా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి. అంటే చాలామందికి తెలియదు కదా, కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు, వాళ్ళకి తెలియదు. ఆ ఛానల్ నేమ్ వచ్చి అమ్మతో ప్రతిరోజు అండి. వీక్లీ 2 videos అన్నా పెడదాం అనుకుంటున్నాను. అలానే చాలామంది మసాలా కారం ఎలా చేయాలి అని అడిగారు. తమిళనాడులో ఇది ఫేమస్ అండి, అది చేసి చూపిస్తాను నేను, చూడండి. అలానే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఒకళ్ళు అడిగారు, ఆన్లైన్లోనే అంతా పర్చేజ్ చేసేటప్పుడు ఎలా అండి మనీ సేవ్ చేయగలం అని అడిగారు. ఇది చాలా రాంగ్ అయిన విషయం అండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎంత మనం సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకు తెలియకుండానే పోతుంది. ప్రతిదానికి మనం ఏం చేస్తాం, ఒక వస్తువు తీసుకొని ఆన్లైన్లో పే చేసేస్తాం, జీపే అని వస్తుంది, ఏవేవో చేస్తాం. దానివల్ల అసలు మనకి ఏం తెలియదు, సేవింగ్స్ అనేది దెబ్బతింటుందండి ఇలా చేసినట్లయితే. అందుకని 1 monthకి మన ఇంటికి ఎంత ఖర్చు అయ్యిందో అంత మనీని మనం తీసి మన చేతిలో పెట్టుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని అన్నిటికి ఇంత అని కేటాయించి ఖర్చు పెట్టేటప్పుడు మనకి చేంజ్గా మిగిలిద్ది, నోటుగా కూడా మిగిలిద్ది. ఇంకొక విషయం ఏమంటే, ఎప్పుడైతే మన చేతిలో ఒక డబ్బు అనేది వస్తుందో మనీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఇంత మనీ ఉంది, ఇంత అయిపోతుంది, ఇంకా ఉన్న దాంట్లోనే మనం ఈ మంత్ని నెట్టుకెళ్ళాలి, జాగ్రత్త ఖర్చు పెట్టాలని ఒక జాగ్రత్త వస్తుంది. అలానే కొంత సేవింగ్స్ చేయాలని థాట్ వస్తుంది. అప్పుడు మన దగ్గర సేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా బ్యాంక్లోనే అకౌంట్లోనే మనీ నుంచేసి ఎప్పుడు కావాలో అప్పుడు మనం పే చేస్తూ ఉన్నట్లయితే మనకు అసలు ఇంకా మనీ అనేది మన కళ్ళల్లో చూడడానికే ఉండదు, సేవింగ్స్ కూడా ఏమి ఉండదండి. చాలామంది శాలరీ రాగానే కొంత అమౌంట్ సేవింగ్స్ తీసి పెట్టేస్తాం కదా, 20% 30% ఏదో తీసి పెట్టేస్తాం. ఇంకా అంతటితో ఆగిపోతుంది. మనం ఎలా మన చేతిలో మనీ ఉంటుంది చెప్పండి. అందుకని ప్రతి ఒక్కరు ఈ మిస్టేక్ చేయకండి. నాకు అకౌంట్లో వేస్తారు, నేను డ్రా చేసుకుంటాను, అదే ఏటీఎంలో తీసుకుంటాను. నాకు ఎంత అమౌంట్ కావాలి ఈ మంత్కి తీసుకొని అందులో నేను సేవింగ్స్ చేస్తాను. దానివల్లే నాకు సేవింగ్స్ అనేది ఉంటుంది. ఏమన్నా కొనాలన్నా కొనుక్కోగలుగుతున్నాం కదా, లేకపోతే మన దగ్గర సేవింగ్స్ ఉండదు. అందుకని అందరూ ఈ పద్ధతి నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి. సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఏమంటే రోజు నేను కొంటూ ఉంటాను కదా, ఫస్ట్ సేవింగ్స్ అని కొంచెం నాకు ఇచ్చిన అమౌంట్లో ఇంటి ఖర్చులు కొంచెం తీసి పెట్టేస్తా, అది వేరు. తర్వాత 20 rupees, 50 rupees, 100 ఇలా మిగిలింది అనుకోండి, అది వచ్చి హుండీలో వేస్తా. ఒక కుబేర్ ఉంది కదా, అందులో వేస్తా. చేంజ్ కూడా అందులోనే వేయడం వలన ఏమైందంటే, చేంజ్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయడం వలన నోట్లు అనేది తక్కువగా పడుతుంది అందులో. అప్పుడు నేను ఆలోచించాను, ఇంక ఇందులో వెయ్యకూడదు. ఇంతకుముందు మీకు చూపించేదాన్ని కదా, నేను ఈ మంత్ చేసిన సేవింగ్స్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చూపించేదాన్ని కదా.
అవన్నీ అందులో వేయడం వల్ల ఎక్కువ స్పేస్ పట్టేసి నోట్లు పట్టట్లా. అందువల్ల నేనేం చేశానంటే ఫస్ట్ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇది లాభం లేదు అని చెప్పేసి ఒక మీడియం సైజు హుండీ తెచ్చుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న హుండీ వచ్చి పెద్దది, ఓపెన్ చేసే టైప్ అనమాట. ఇలాంటిది వద్దు, ఓపెన్ చేయకుండా తెచ్చుకుందాం అని చెప్పి తెచ్చుకున్నా. ఓపెన్ చేసేది ఉంటే చాలా మంది తీసి వేస్తూ ఉంటారు, మనీ సేవ్ అవ్వదండి. కొంతమంది ఉంటారు తీయరు, నేను తీయను, అందువల్ల ప్రాబ్లం లేదు. అందుకని మీరు ఓపెన్గా ఉండేది తెచ్చుకోకండి, క్లోజ్గా ఉండేదే తెచ్చుకోండి. తెచ్చి వేసాను, అది ఫుల్ అయిపోయింది. ఏమంటే లాస్ట్ మంత్ మేము టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఏమని ఎవ్రీ మంత్ 8 grams గోల్డ్ అంటే ఒకసారి కొని పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా. దానివల్ల ఏమైందంటే లాస్ట్ మంత్ కొన్నాం, ఈ మంత్ కొనలేకపోయామండి. ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినాయి అనుకోకుండా. ఫోన్కి వాటికి వీటికి కొంచెం సిల్వర్ కొన్నాం, అలా అయిపోయింది. మనీ లేదనమాట. సరే మనం స్టార్ట్ చేసి ఒక్క నెలైనా మరుసటి నెల ఆపకూడదని చెప్పేసి ఎలా అయినా కొనాలనేసి ఎంతో కొంత కొనాలని ఫిక్స్ అయ్యామండి. అప్పుడు నా హుండీని ఉంది తీసుకోండి అని ఇచ్చాను. అమౌంట్ ఎంత అని చెప్తా. అయితే ఏమంటే నేను వాళ్ళకి అలానే ఇచ్చేయాలి తెచ్చుకోమని. ఇది వచ్చి నెక్స్ట్ మంత్ నాకు ఇచ్చేయాలి. నేను ఒక పర్పస్ కోసం ఒక విషయం ఉంది, దానికోసం దాచిపెడుతున్నాను ఆ అమౌంట్. మళ్ళీ నా అమౌంట్ నాకు ఇచ్చేయాలి. అది 2 months అయినా 3 months అయినా కొంచెం కొంచెం అయినా ఇవ్వండి ఎవ్రీ మంత్ అని చెప్పాను. ఎటు నేను తీసుకెళ్ళి పక్క షాప్లో ఇచ్చేసి నోటుగా తెచ్చుకుంటాను. వాళ్ళు నోట్ ఇచ్చినా నాకు ఓకే, ఇవ్వాలని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆపకూడదు. మనం ఒక పని స్టార్ట్ చేస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం అనుకున్నది చెయ్యాలి, ఆగిపోకూడదు అక్కడితో అని చెప్పేసి సరే అని చెప్పి అప్పుడు కౌంట్ చేసామని. నాకు కూడా నిజంగా తెలియదు అంత ఉంటుందని. అందులో వచ్చి నేను 10 rupees 5 rupees ఎక్కువ వేసా, 2 rupees 1 rupees తక్కువ వేసానండి. 5 rupee కంటే కూడా 10 rupees ఎక్కువ వేసాను. అందువలన ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఏ విషయం తెలుస్తుంది? చేంజ్ అని అలక్ష్యం చేయకుండా ఒక హుండీ పెట్టుకొని అందులో వేస్తూ ఉన్నారనుకోండి, ఒక పెద్ద అమౌంట్ చేరిద్ది. ఇది 1-2 నెలల్లో చేరే అమౌంట్ కాదండి. మీరు అనుకోవచ్చు అమ్మ 1-2 నెలల్లో చేసేసారేమోనని. కాదండి, ఒక 8 months అలా ఉండొచ్చు. ఇది మీరు కూడా ఇలా ఒక హుండీ సపరేట్గా పెట్టుకోండి. నోట్లు చేంజ్ అన్నీ ఒక దాంట్లో వేయకుండా చేంజ్కి మాత్రం విడిగా ఒకటి పెట్టుకోండి. అందులో 2 rupee వేయండి, 10 rupee వేయండి, 5 rupee వేయండి. అయితే 10 rupee 5 rupee వేస్తే ఎక్కువగా చేరిద్ది అనమాట. అందువల్ల నేను అందులో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఓపెన్ చేసే ఐడియా లేదు. అయితే ఈ నెలలో కొనాలి ఏదో ఒకటి, ఎంతో కొంత గ్రామ్స్ మనం గోల్డ్ కొనాలి అని ఫిక్స్ అయిపోయి నేను అది ఫుల్ అయిపోయింది. గాలి పోకపోతే కాయిన్స్ ఒకలాగా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అందుకని సరే ఇచ్చేద్దాం, వాళ్ళు మనకి ఇస్తారని చెప్పి ఇచ్చాను. వాళ్ళు తీసుకునేటప్పుడు, వాళ్ళంటే బయట వాళ్ళు కదా ఇంట్లో, వాళ్ళు తీసుకునేటప్పుడు నీకు ఫుల్ అమౌంట్ నెక్స్ట్ మంతే ఇస్తామన్నారు. వద్దులే, మళ్ళీ వాళ్ళు గోల్డ్ కొనాలి కదండి, అప్పుడు మనీ షార్ట్ అయ్యింది కదా, కొంచెం కొంచెం ఇవ్వండి అని చెప్పాను. ఇస్తామన్నారు. ఇంకా అన్నీ ఓపెన్ చేసి కౌంట్ చేస్తే ఎంత ఉందంటే అమౌంట్ 30,000 ఉందండి. ఆ హుండీలో అంత అమౌంట్ పట్టిద్దని నాకు తెలియదు. అసలు ఎంత చేరిందని కూడా నాకు తెలియలా. నేను లెక్క పెట్టుకుంటూ ఎంత వేసామని వేయలా. ఎప్పుడెప్పుడు దొరికిద్దో అప్పుడప్పుడు అందులో వేస్తూ ఉండడం వల్ల అంత అమౌంట్ చేరింది. చూసారా, చేంజ్ అలక్ష్యం చేయకుండా ఒక హుండీలో వేయడం వలన మనకు అంత అమౌంట్ చేరిందండి. అందుకని మీరు కూడా ఈ వీడియో చూసి, మీకు తెలియజేయడానికి కారణం ఇదే, మీరు కూడా ఈ వీడియో చూసి ఒక హుండీ పెట్టుకోండి. చేంజ్కి మాత్రం పెట్టుకొని 1 year కూడా పెట్టుకోవచ్చు, వెయ్యండి. వేసినట్లయితే 1 yearలో మీకు తప్పకుండా 30,000 పైనే అయ్యిద్దండి, తక్కువ అవ్వదు. మనం వేసే అమౌంట్ని బట్టే ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూరగాయలు కొనేటప్పుడు, షాప్స్కి వెళ్ళి ఏదన్నా వస్తువులు కొనేటప్పుడు మోస్ట్లీ 10 rupee కాయిన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఈ మధ్య 20 rupees కూడా ఇస్తున్నారు. ఆ కాయిన్స్ని తెచ్చి మనం అన్ని ఖర్చులు బాగా మిగిలిద్ది కదా, అందులో వేస్తూ ఉన్నాం అనుకోండి, చేరిద్ది. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని మీరు ఇంత అమౌంట్ అన్నా మనం వెయ్యాలి. ఎంత అయ్యిద్దో మనం ట్రై చేద్దామండి. ట్రై చేయకుండా అయ్యిద్దా అంటే అవ్వదు. ట్రై చేద్దాం మనం వల్ల. ఇప్పుడు నేను 30,000 చేశాను అనుకోండి, మీ వల్ల అంతా మీరు చెయ్యండి. అంతే చెయ్యాలని లేదు కదా. ఇప్పుడు మనం విడిగా వేరే సేవింగ్స్ చేస్తాం, దానికి ఇది తోడైంది అనుకోండి. లేకపోతే మీరు ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ జ్యువెలరీ చిట్టు కడుతున్నారు అనుకోండి, సరేనా, గోల్డ్ చిట్టు కడుతున్నారు అనుకోండి,
ఇలా కాయిన్స్ అన్ని మీరు ఉండీలు వేసారనుకోండి, మీరు ఆ చిట్టు ముగిసేటప్పుడు మీకు ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి, ఇంకొంచెం పెద్ద వస్తువు తీసుకోవచ్చు. లేకపోతే మేకింగ్ ఛార్జెస్ కన్నా మనకి తక్కువే తీసుకుంటారు. దానికైనా ఉపయోగపడుతుంది, దేనికన్నా ఉపయోగపడిద్ది కదా. అందుకని ఆ రీజన్తో సేవ్ చేయండి కాయిన్స్ని. అలానే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమంది ఇలా కాయిన్స్ సేవ్ చేస్తున్నారని. అలా చేయడం వలన నాకు అంత వచ్చిందండి. వీళ్ళు వచ్చి 4 గ్రామ్సే కొనుక్కున్నారు. 4 గ్రామ్స్ వచ్చి అప్పుడు కొంచెం గోల్డ్ తగ్గుతుంది అన్నారు, ఆ తర్వాత ఇంకా కొంచెం తగ్గిందండి. 4 గ్రామ్స్ వచ్చి 24,200 అండ్ చేంజ్ అయిందండి. కొనుక్కున్నారు. వాళ్ళకి కొనే ఐడియా లేదనమాట. సరే నెక్స్ట్ మంత్ తీసుకుందాం, అలా ఆపకూడదు. ఏదైనా మనం ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆపకూడదు. నా దగ్గర ఊరికే కదా ఉంది, అది ఇందులో పెట్టడం వల్ల ఏమీ లేదు కదా, మంచిదే కదా అని తెచ్చుకున్నారండి. అలానే మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోండి, లేదా చిన్న చిన్న ఉండి పెట్టుకోండి కుట్టిగా. అది అవ్వగానే ఓపెన్ చేయండి, ఎంత కాయిన్స్ వచ్చిందో అంత తీసుకెళ్ళి 1 ఇయర్ అన్నా కూడా మీకు చాలా టైం పట్టిద్ది. ఇలా పెట్టుకున్నారనుకోండి, ఒక 2 గ్రామ్స్ 1 గ్రాము ఎంత వచ్చిద్దో గోల్డ్ అందులో ఇన్వెస్ట్ చేయండి. అలా పోగు చేస్తూ ఉండండి కాయిన్స్. మీకు తెలియకుండా మీకు గోల్డ్ కాయిన్స్ చేరిద్ది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు, వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద అయ్యేటప్పటికి గోల్డ్ చేరిద్దండి. అందుకే చెప్తున్నా ఇలా చెయ్యండి. ఇంకొక విషయం, నేను బిస్కెట్ తీసుకోవాలనుకున్నా, ఎందుకంటే కాయిన్ తీసుకోవడం వలన 1000 రూపీస్ పైనే అవుతుంది కదా, ఎందుకు మనం అలా బిస్కెట్ తీసుకుందాం అని చెప్పి అడిగితే జిఆర్టీలో లేదు, మలబార్లో లేదు, ఏ షాప్లో లేదండి. బిస్కెట్లో నుంచి ఇస్తారంటే ఒక బిస్కెట్ షేప్లో ఇంత కాయిన్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇది కాదు కట్ చేసి ఇస్తారా అంటే అలాంటిది లేదండి అనేసారు. అందువల్ల కాయిన్గానే తీసుకున్నాము. దానివల్ల జిఎస్టీ పడిద్ది, అమౌంట్ కొంచెం పడుతుందండి. మరి ఏం చేస్తాం మనం, ఇప్పుడు మనీగా దాచిపెట్టామనుకోండి మనీ చేరుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా వచ్చిందనుకోండి తీసి ఖర్చు పెడతాం. అది కాకుండా గోల్డ్ రేట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నట్టు గబగబా తీసి పెట్టాం అనుకోండి చేరిద్ది. ఇంతకుముందు అలానే దాచిపెట్టానండి, మీతో చెప్పడానికి ఏముందని. ఒక అమౌంట్ అవ్వగానే మా పాప ఏం చేస్తుందంటే, అమ్మ అది బాగుంది, అది తీసుకోనా అంటది. ఇంకా ఏం చేస్తాం అడుగుతుంటే, అలా అమౌంట్ ఖాళీ అవుతూ ఉంది. ఇది బాగుండలే ఈ పద్ధతి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వెళ్ళి తెచ్చుకోవటం. మా అమ్మాయి గోల్డ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా గోల్డ్ సేవ్ చేయాలని, తనకి చాలా రకాలు పెట్టుకోవాలని. నేను చెప్పా, ఇంకా ఆగమ్మా, తర్వాత నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు కొనుక్కో, ఇంకా నేను కొనివ్వను, ఇది దాచిపెట్టాలని చెప్పేసాను. తను ఓకే చెప్పింది. అందుకని ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నామండి. బిల్లు చూపిస్తాను, మరి మీకు దగ్గరగా కనిపిస్తుందా? ఇదిగోండి, లాస్ట్ వీక్ కొన్నాను జిఆర్టీలో. కనిపిస్తుందండి. ఆ తర్వాత చూపిస్తాను. ఇలా చేయడం వల్లనే కదండి మనం ఏదన్నా తీసుకోగలుగుతున్నాము. అలా కాకుండా ఏమి ఒక ఇదే లేకుండా మనం ఉన్నామనుకోండి, ఏం ఫిక్స్ అవ్వకుండా, గోల్ లేకుండా మనం ఏం చేస్తామంటే శారీస్ కొనాలని మన లేడీస్కి తోస్తుంది, లేకపోతే ఇంకేమన్నా కొందామా అనిపిస్తుంది, షాపింగ్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, బయటకు వెళ్దాం, ఇలా ఏదో ఒకటి తోస్తూ ఉంటుంది ఈ డబ్బుల్ని ఏమన్నా కొందామని. అలా కాకుండా మనం ఇలా ఫిక్స్ అయ్యామనుకోండి, ఇంకా మనం మనల్ని కంట్రోల్ చేసుకొని ఇలా కొంటూ ఉంటాము. ఇప్పుడు నేను చూసానంటే పెద్దగా బయటకన్నీ వెళ్ళమండి, మూవీస్కి కూడా వెళ్ళాం. ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్తాము. ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా కొంత ఖర్చు అయ్యిద్ది, దేవుడికి కాకుండా విడిగా పక్కన మార్కెట్ అన్నీ ఉన్నాయండి, ఏమన్నా తెచ్చుకుంటాము. ఇంతకుముందు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, అప్పుడు పెద్ద ఖర్చు అయ్యేది కాదు. ఇదిగోండి, $4 grams అండి. ఇది కనిపిస్తుంది. జిఆర్టీలో ఇలానే ఇస్తారండి. మలబార్లో అయితే కనుక వేరేలాగా ఇస్తారు. మలబార్లో, జిఆర్టీలో ఇలా కాయిన్స్ ఇలానే ఇస్తారు, మలబార్లో ఇలా ఇస్తారు. దీని మీదే ఇప్పుడు కొత్తగా ఒక ముద్ర వేసి ఇవ్వమంటున్నారు కదా, అవన్నీ వేసి ఇస్తారండి ఇందులో. ఈసారి ఒకే షాప్లో తీసుకున్నాం అనుకోండి, మనం ఇచ్చేటప్పుడు కూడా ఆ షాప్లోనే తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు ఏమంటే జిఆర్టీకే వెళ్తారండి. ఇప్పుడు మనం దాచిపెట్టామనుకోండి, మగ పెళ్లి వాళ్ళని పిలిచామనుకోండి,
రండి ఎక్కడికి వెళ్దామంటే మోస్ట్లీ జిఆర్టీనే అంటారు. సరే జిఆర్టీలోనే తీసుకుందాంలే కాయిన్స్ అని అనుకుంటున్నాం. మరి తెలియలా నెక్స్ట్ మంత్. ఇది ఒక్కళ్ళ మనీతో తీసేది కాదండి, పెద్ద అమౌంట్ కదా, 48,000 పైనే అవుతుంది. 8 grams అంటే ఇంట్లో అందరు వేసుకుంటేనే వస్తుంది. ఒక్కళ్ళ శాలరీలన్నీ తీయలేము. మా పాప ఏమంటే తన శాలరీని మాకే ఇచ్చేస్తుంది, ఏం తీసుకో. 2,000 పెట్టుకోమంటాం మేము. వాళ్ళకి ఏమన్నా రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ మ్యారేజెస్ కానీ ఏమన్నా వస్తాయి ఆఫీస్లో వాళ్ళకి, అప్పుడు మనం ఏమన్నా గిఫ్ట్ చేయాలి ఏమన్నా ఉంటుంది కదా, అందుకని 2,000 పెట్టుకోమ్మా. ప్లస్ పెట్రోల్, బండికి పెట్రోల్ వేయించుకోవాలి, తను పెట్టుకో అంటే పెట్టుకుంటుందండి. మిగిలింది మళ్ళీ నాకు పంపించేస్తుంది. తను ఏం పెద్ద ఖర్చు పెట్టదండి, ఖర్చు పెట్టే అమ్మాయి కాదు, అందువల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ వీడియో చేయడం దేనికంటే మీరు కూడా ఇలా చేసుకోండి, చేంజ్ అని అలక్ష్యం చేయకుండా. మనం దాచిపెడుతూ ఉన్నాం అనుకోండి ఇలా వస్తుంది. చిన్న ఉండినే పెట్టుకోండి, మరీ పెద్ద ఉండి అంటే గోల్డ్ రేట్ పెరిగిపోయింది. గోల్డ్ తీసుకోవాలి అనుకున్నవాళ్ళు అది అవ్వగానే వెళ్ళి ఎన్ని గ్రామ్స్ వస్తాయో అన్ని గ్రామ్స్ తీసుకోండి. ఇలానే మేము స్థలం కొనేటప్పుడు మనీ షార్ట్ అయిందండి, అప్పుడు సరే గోల్డ్ పెట్టేసి బ్యాంకులో తీసుకొని రిజిస్ట్రేషన్ చేయిద్దాం అనుకున్నాము. కొంత మనీ మాది, మిగిలింది పాప పేరులో లోన్ వేసామండి. తను ఎవ్రీ మంత్ కడుతూ ఉంది ఈఎంఐ. అలా చూసినప్పుడు ఇలానే ఉండిలో నేను దాచిపెడుతూ ఉన్నాను. సరే నా ఉండిలో ఎంత ఉంది చూద్దాము, చాలా పోతే అప్పుడు గోల్డ్ పెడదామని తీస్తే ఉండిలో ఇంకా ఎక్కువే 2,000 రూపీస్ ఉందండి. ఇంకా మేము గోల్డ్ పెట్టలేదు, అది నేను వాళ్ళకే ఇచ్చేసా, వాళ్ళు మళ్ళీ నాకు ఇవ్వలేదులే, ఇచ్చేసాను మనీ. దాంతో రిజిస్ట్రేషన్కి తక్కువైంది కదా, సరిపోయింది అనమాట. ఇలా చూసారా ఎన్ని సమయాల్లో సందర్భాల్లో మనకి ఈ మనీ సేవింగ్ చేసేది యూజ్ అవుతుంది కదండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయండి మీకు అవసరమైన సమయంలో, అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ అప్పుడు మాకు యూజ్ అయింది కదా, అలాంటప్పుడు మనకు యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు సేవింగ్ చేయండి, సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని సేవింగ్స్ చేయండి. మన వీడియోస్ చూసి కొంతమంది మగపిల్లలు కూడా సేవింగ్స్ చేస్తున్నారు, వాళ్ళే చెప్పారు చేసి కొనుక్కుంటున్నాం గోల్డ్ అని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ చేయండి, మంచిగా ఉండండి, మీరు అనుకున్నవన్నీ సాధించండి, సరేనా. ఈ శారీ 15 years క్రిందటదండి, 2 times కట్టాను, మళ్ళీ ఇప్పుడు కడుతున్నా. బ్లూ ఒకే కొట్టొచ్చేలాగుందని నేను కట్టకుండా పెట్టేశానండి, ఇప్పుడు తీసాను సరే కనిపిస్తే. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే మర్చిపోయానండి ముఖ్యమైనది, ఇదిగోండి చేంజ్ వాళ్ళకి ఇవ్వగా మిగిలిందండి. ఇలా మీరు కూడా బాటిల్ వేసుకొని సేవ్ చేసుకొని జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా పెట్టుకోండి. ఆ తర్వాత ఉండి కొనుక్కొని ఉండిలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ మిగిలిన చేంజ్ ఉండి కొని మళ్ళీ అందులో వేస్తాను. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. నా సెకండ్ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి.